హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి పూర్తి సహకారం అందుతూ ఉంది. బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్ల రూపాయల సంబంధించినటువంటి రుణాలకు సంబంధించినటువంటి అంశము, అదేవిధంగా పోలవరము, ఇతర అంశాల విషయంలో కూడా సానుకూలత వచ్చింది. అదేవిధంగా కేంద్ర రైల్వే బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రధానంగా అమరావతి రాజధానికి రైల్వే లైన్ విషయంలో కూడా ఒక స్పష్టత ఇచ్చారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. మొత్తం రైల్వే బడ్జెట్లో, కేంద్ర రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి 9,151 కోట్ల రూపాయలని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ప్రధానంగా అమరావతి రాజధానికి రైల్వే లైన్ కలుపుతూ ఎర్రుబాలెం నుంచి అమరావతి, అక్కడ నుంచి నంబూరు వరకు 56 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మాణం 2,000 కోట్ల రూపాయలతో నిర్మించడానికి ఈ డిపిఆర్ని సిద్ధం చేయాల్సిందిగా, డిపిఆర్కి సంబంధించినటువంటి దానికి ఆమోదం కూడా కేంద్ర రైల్వే శాఖ తెలియజేసింది. ఈ మేరకు పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయి. కృష్ణానది మీద అతి పెద్ద బ్రిడ్జిని కూడా అమరావతికి అనుసంధానం, రైల్వే లైన్ అనుసంధానం చేసేటువంటి విధంగా కొత్త బ్రిడ్జిని నిర్మిస్తున్నాం అనేటువంటి విషయాన్ని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. దీంతో పాటుగా విజయవాడ, అమరావతి రాజధానికి పక్కనే ఉండేటువంటి విజయవాడ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు కూడా పూర్తి స్థాయి చర్యలు చేపడుతున్నామని, దానికి కూడా నిధులు ప్రకటించడం అనేటువంటిది జరిగింది. ఇతర రైల్వేలకు సంబంధించినటువంటి విషయంలో, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక స్పష్టత, ఇప్పటి వరకు పెండింగ్ ప్రాజెక్టులు ఎక్కడైనా ఉన్నాయా వాటికి సంబంధించినటువంటి విషయంలో ఏమిటి అనేటువంటి విషయంలో కూడా మేము చర్యలు తీసుకుంటామని కేంద్ర రైల్వే మంత్రి స్పష్టం చేశారు. దీంతో పాటుగా రైల్వే జోన్, విశాఖ రైల్వే జోను గతంలోనే ప్రకటించారు. దానికి సంబంధించినటువంటి విషయంలో ఇంకా రైల్వే జోను ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో విశాఖ రైల్వే జోన్కి గతంలో భూమి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సూచించినటువంటి భూమి ముంపు గురయ్యేటువంటిది, దాన్ని మార్చి వేరేది ఇవ్వాలని చెప్పాము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము భూమిని గిన కేటాయిస్తే విశాఖ రైల్వే జోన్కు సంబంధించినటువంటి పనుల్ని వెంటనే ప్రారంభిస్తాము అనేటువంటి విధంగా అశ్విని వైష్ణవ్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. రైల్వే బడ్జెట్లో కొంత సానుకూలమైనటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ కనబడుతుంది. ప్రధానంగా అమరావతి రైల్వే లైన్ల విషయంలో మాత్రం ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మెట్రో రైలుకు సంబంధించినటువంటి విషయంలో అయితే మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. గత విభజన చట్టంలో విజయవాడ, అదేవిధంగా విశాఖపట్నం మెట్రో రైలుకు సంబంధించినటువంటి అంశం ప్రస్తావన ఉంది. మరి ఈ బహుశా విజయవాడ అంటే అమరావతికి సంబంధించినటువంటి మెట్రో రైలు వైబిలిటీ ఇప్పుడు ఉండకపోవచ్చేమో. ఇంకా అమరావతి రాజధాని అనేటువంటిది ఇప్పుడే నిర్మాణంలో ఉంది కాబట్టి విశాఖ మెట్రో రైలు విషయంలో బహుశా ఈ బడ్జెట్లో అయితే ఏమీ లేవు కేటాయింపులు. నెక్స్ట్ బడ్జెట్లో ఏమన్నా వస్తాయి అనేటువంటి ప్రతిపాదనలు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది.